Hi, this is Yogita. Welcome to 9 PM News Junction. 10th exams లో 11 పేపర్లను 6 పేపర్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో బీజేపీ నేతలు జైలు నుంచి విడుదలయ్యారు. కేంద్ర బడ్జెట్ బాగుందన్న టీఆర్ఎస్ అగ్రి చట్టాల రద్దును తాము కోరుకోవడం లేదని తెలిపింది. ఏపీలో పోటాపోటీగా యాప్ల రిలీజ్, అగ్రి చట్టాలపై పార్లమెంట్లో రగడ, బెంగళూరులో ఆకట్టుకున్న ఎయిర్ ఎక్స్పో. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ హైలైట్స్ చూద్దాం. ఈసారి 6 పేపర్లతోనే 10th పరీక్షలు. మల్టిపుల్ చాయిస్ పెంపు, అరగంట ఎక్స్ట్రా టైం. భద్రాచలం రోడ్, సత్తుపల్లి రైల్వే లైన్ జూన్కు రెడీ. సికింద్రాబాద్, మహబూబ్ నగర్ డబ్లింగ్ పూర్తికి టార్గెట్. చాలా గ్రామాల్లో రేషన్ కోసం తప్పని పరేషాన్. ఆధార్తో మొబైల్ లింక్ కోసం జనం క్యూలు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు బాగున్నాయి. అగ్రి చట్టాల రద్దు కాదు, సవరణలు చాలన్న కేకే. ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో బీజేపీ నేతలు రిలీజ్, భారీ ర్యాలీతో స్వాగతం పలికిన కార్యకర్తలు. అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేరన్న సంజయ్, రైతు ఆత్మహత్యలకు కేసీఆరే కారణమన్న వివేక్. రైతుల ఉద్యమాన్ని అణిచేందుకు కేంద్రం ప్రయత్నం, కొత్త చట్టాలు ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమన్న కాంగ్రెస్. ఏపీలో పోటాపోటీగా ఎస్ఈసీ, వైసీపీ యాప్ల రిలీజ్, ఆలయాల్లో దాడులపై అమిత్ షాకు టీడీపీ ఫిర్యాదు. అగ్రి చట్టాలపై రాజ్యసభలో 15 గంటల చర్చకు ఓకే, విపక్షాల నిరసనలతో లోక్సభలో వాయిదా పర్వం. మహాపంచాయత్లో 5 తీర్మానాలు చేసిన రైతు సంఘాలు, ఆందోళన కొనసాగితే ప్రధాని అధికారం పోతుందన్న తికాయత్. రైతు చట్టాలపై రాజ్యసభలో 15 గంటల పాటు చర్చించేందుకు ప్రభుత్వ ప్రతిపక్షాలు ఒప్పందానికి వచ్చాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో మాట్లాడారు సభ్యులు. అగ్రి చట్టాలు రద్దు చేస్తూ మోడీ స్వయంగా ప్రకటన చేయాలన్నారు గులాం నబీ ఆజాద్. రిపబ్లిక్ డే రోజు జరిగిన అల్లర్లను తప్పుబట్టారు. లోక్సభలో 2వ రోజు విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చర్చలో పాల్గొన్న రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ అగ్రి చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. దీనిపై మోడీ స్వయంగా ప్రకటన చేయాలన్నారు. జనవరి 26న జరిగిన అల్లర్లను ఖండించారు గులాం నబీ ఆజాద్. అల్లర్లు ప్రజాస్వామ్యం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్య అన్నారు ఆజాద్. అయితే అమాయకపు రైతులపై కేసులు పెట్టొద్దని సూచించారు. కాంగ్రెస్ లీడర్ శశి థరూర్, రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు ఆజాద్. तीनों बिल को वापस ले ले कि जो भी लाल किले पे हुआ वो बिल्कुल नहीं होना चाहिए. वो लोकतंत्र के खिलाफ है. प्रधानमंत्री देश को, दुनिया को संबोधित करते हैं और वहां हमारे नेशनल फ्लैग के साथ बेइज्जती की जाए, इंसल्ट की जाए, उसे बर्दाश्त नहीं किया जा सकता. అంతకుముందు రాజ్యసభ ప్రారంభం కాగానే రైతుల ఆందోళనపై చర్చ జరపాలంటూ ఆందోళనకు దిగాయి. విపక్ష సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు 3 ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలను ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు. ఎంపీ సంజయ్ సింగ్, సుశీల్ కుమార్ గుప్తా, ఎన్డీ గుప్తాలను సభ నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. తర్వాత సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. సంజయ్ సింగ్, శ్రీ సుశీల్ కుమార్ గుప్తా, శ్రీ ఎన్డీ గుప్తా, ఆల్ ఆఫ్ దీస్ 3 members are named as per the rule 255. Please withdraw from the house. వ్యవసాయ చట్టాల రద్దే సమస్యకు పరిష్కారమన్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. చర్చలతో ఒరిగేదేం లేదన్నారు. అంతకుముందు రాజ్యసభలో రైతుల మద్దతుగా నిరసన తెలిపారు ఆప్ ఎంపీలు. इस देश के किसानों को ये तीनों काला कानून वापस चाहिए. अपने 4 पूंजीपति मित्रों के दबाव में ये काला कानून देश में लाया गया है मोदी जी के द्वारा और इसीलिए इसको वापस नहीं किया जा रहा. అయితే తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాలు రైతుల ఆందోళనలపై 5 గంటల పాటు చర్చ జరగాలని పట్టుబట్టాయి. దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి 15 గంటల పాటు చర్చించేందుకు సిద్ధమన్నారు. టుడే క్వశ్చన్ అవర్ మే బి సస్పెండెడ్ అండ్ టుమారో క్వశ్చన్ అవర్ అండ్ 0 అవర్ మే బి సస్పెండెడ్ అండ్ వీ కెన్ టేక్ ఇట్ ఫర్ 15 hours.
మంచి విజన్తో కేంద్ర బడ్జెట్ రూపొందించారన్నారు టీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కేశవరావు. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మాట్లాడిన కేకే బడ్జెట్ ను స్వాగతిస్తున్నామన్నారు. రైతు చట్టాల రద్దును టీఆర్ఎస్ కోరుకోవడం లేదన్న కేకే సవరణల కోసమైనా బిల్లులను రాజ్యసభకు తీసుకురావాలన్నారు. ఢిల్లీలో ఆందోళన విరమించేలా చొరవ చూపాలన్నారు. Whatever amendments we want, whatever farmers want, if they are reasonable and rational, it can be brought in. So some mechanism has to be devised wherein the ball should be brought back to this court so that this parliament can look into. తర్వాత రాజ్యసభను గురువారానికి వాయిదా వేశారు. The House stands adjourned till 9 a.m. on Thursday, the 4th February 2021. లోక్సభలో రెండో రోజు విపక్షాలు ఆందోళనను కొనసాగించాయి. సభ ప్రారంభం కాగానే అగ్రి చట్టాలు ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు కొనసాగించారు లీడర్లు. దీంతో సభను 4:30 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. సభ తిరిగి ప్రారంభమైనా కూడా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను 5 గంటలకు వాయిదా వేశారు. విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. తర్వాత సభను రాత్రి 7 గంటలకు వాయిదా వేశారు. తర్వాత కూడా విపక్షాలు చట్టాలు రద్దు చేయాల్సిందేనని నినాదాలు చేయడంతో సభలో వాయిదాల పర్వం కొనసాగింది. అగ్రి చట్టాలు రద్దు చేయకపోతే మోడీ సర్కార్ను గద్దె దించుతామన్నారు రైతు సంఘాల నేతలు. జింద్లో నిర్వహించిన మహాపంచాయత్లో 5 తీర్మానాలు చేశారు. ఫారెన్ సెలబ్రిటీలు రైతులకు మద్దతు తెలపడంపై స్పందించింది విదేశాంగ శాఖ. నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించింది. రిపబ్లిక్ డే అల్లర్లపై విచారణకు నో చెప్పింది సుప్రీంకోర్టు. హర్యానా జింద్లో నిర్వహించిన మహాపంచాయత్కు హాజరయ్యారు భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ రాకేష్ టికాయత్. ఈ సమావేశంలో 5 తీర్మానాలు చేశారు. అగ్రి చట్టాల రద్దు, ఎంఎస్పీకి చట్టబద్ధత, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతు రుణాల మాఫీ చేయడంతో పాటు జనవరి 26న రైతులపై పెట్టిన క్రిమినల్ కేసులు వెనక్కి తీసుకోవాలన్నారు. ఆందోళనలు ఇలాగే కొనసాగితే మోడీ సర్కార్ అధికారం కోల్పోతుందన్నారు తికాయత్. రాజు భయపడినప్పుడే కోట చుట్టూ భద్రతా ఏర్పాట్లు చేసుకుంటాడన్నారు తికాయత్. हमने अभी बिल वापसी की बात करी है. सरकार कान खोल कर सुन ले. अगर इस नौजवान ने गद्दी वापसी की बात कर दी तो क्या करोगे? अगर इसने गद्दी वापसी की बात कर दी तो क्या करोगे? आप अपना काम कर लो, ये बिल वापसी ले लो, एमएसपी पे कानून बना लो. అయితే జింద్ మహాపంచాయతీ సభ జరుగుతుండగా అక్కడ ఏర్పాటు చేసిన స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ టైంలో వేదికపై బీకేయూ లీడర్ రాకేష్ తికాయత్ సహా ఇతర నేతలు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు పాప్ సింగర్ రెహన్నా, పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్బర్గ్. ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ కట్ చేసిన వార్తను ట్విట్టర్లో షేర్ చేశారు రెహన్నా. ఈ విషయంపై మనం ఎందుకు మాట్లాడకూడదు అని ప్రశ్నించారు. అయితే రిహన్నా ట్వీట్ పై ఫైర్ అయ్యారు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. రిహన్నా నువ్వు మూర్ఖురాలివి, నోరు మూసుకో అంటూ ట్వీట్ చేశారు. ఆందోళన చేస్తున్న వారంతా రైతులు కాదు, ఉగ్రవాదులన్నారు. అందుకే వాళ్ల గురించి ఎవరూ మాట్లాడట్లేదన్నారు కంగనా. పాప్ సింగర్ రిహన్నా, గ్రెటా థర్న్బర్గ్ చేసిన ట్వీట్లపై విదేశాంగ శాఖ స్పందించింది. ఈ నిరసనల్ని భారత ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ నేపథ్యంలోనే చూడాలని సూచించింది. రైతుల ఆందోళనలపై నిజాలు తెలుసుకుని మాట్లాడాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్, ట్వీట్లలో నిజాలు ఉండవని, అవి బాధ్యతారాహిత్యంగా ఉంటాయని తెలిపింది. రైతులతో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేకపోతోందన్నారు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. ఢిల్లీ చుట్టూ బ్యారికేడ్లు, గోడలు ఎందుకు కడుతున్నారని ప్రశ్నించారు. రైతులను చూసి కేంద్రం ఎందుకు భయపడుతోందన్నారు రాహుల్. ప్రభుత్వం వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలన్నారు. सरकार का काम किसान से बात करने का है और इस समस्या को रिजॉल्व करने का है. Why is Delhi being converted into a fortress? Why are we threatening our farmers, beating our farmers, killing our farmers? Why is the government not talking to the farmers? And why is the government not resolving this problem? This problem is not good for our country. రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. రైతు చట్టాల్ని 1.5 ఏళ్ల పాటు నిలిపివేస్తామన్న తమ ప్రతిపాదన రైతుల ముందు అలాగే ఉందన్నారు. జనవరి 26న జరిగిన అల్లర్ల విషయంలో సానుభూతితోనే రైతులపై చర్యలు తీసుకోలేదన్నారు. We are very clear that we want to resolve the farmers' issue and ready for talks time and again, wherever they want. We have given them the proposal still stands. And whatever happened on 26 January, it was the sympathetic attitude because they are our people. That is why the police action did not take place.
జనవరి 26న జరిగిన అల్లర్లపై విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మోడీ చెప్పిన వ్యాఖ్యల్ని గుర్తు చేసింది. ఇది సున్నితమైన అంశమన్న సుప్రీంకోర్టు దీనిపై కేంద్రం తగిన విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపింది. పిటిషన్ వెనక్కి తీసుకోవాలని పిటిషనర్కు సూచించింది. రైతుల ఉద్యమం ఒక ప్రయోగమన్నారు మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా. ఇది సక్సెస్ఫుల్ అయితే జనం सीएए, एनआरसी, आर्टिकल 370, राम टेंपल को వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తారన్నారు. किसान आंदोलन नहीं, एक प्रयोग है. ये वो प्रयोग है कि एक जगह अगर सफल हो जाए, किसान एक विधेयक वापस हो जाए तो फिर हम सीएए पे आ जाएं, फिर 370 पे आ जाएं, फिर राम मंदिर पे आ जाएं. अभी तक एक भी जना नहीं बता पाया कि उस काले कानून में काला क्या है. संभावनाओं पे आंदोलन करने वाला देश का ये आंदोलन होने लगे. మరోవైపు జనవరి 26 నాటి అల్లర్లలో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న దీప్ సిద్ధు ఆచూకీ చెప్తే 1,00,000 రివార్డ్ ఇస్తామని ప్రకటించారు ఢిల్లీ పోలీసులు. సిద్ధుతో పాటు జగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గర్జాంత్ సింగ్ల ఆచూకీ చెప్పిన వారికి 1,00,000 రూపాయలు, జజ్బీర్ సింగ్, సుఖ్దేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్ సమాచారం ఇచ్చిన వారికి 50,000 ఇస్తామని ప్రకటించారు. రిపబ్లిక్ డే రోజు జరిగిన అల్లర్లకు సంబంధించి 115 మందిని అరెస్ట్ చేశామన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. నిందితులకు సంబంధించిన లిస్టును ఆయన రిలీజ్ చేశారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్న అకౌంట్ల విషయంలో ట్విట్టర్కు నోటీసులు జారీ చేసింది కేంద్రం. గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీ ప్లాన్ టు ఫార్మర్ జీనోసైడ్ అనే హ్యాష్ ట్యాగ్ సహా కొన్ని అకౌంట్లను బ్లాక్ చేయాలని గతంలో ట్విట్టర్కు సూచించింది కేంద్రం. అయితే అప్పుడు అకౌంట్లను బ్లాక్ చేసిన ట్విట్టర్ తర్వాత కేంద్రం పర్మిషన్ లేకుండానే వాటిని అన్బ్లాక్ చేసింది. దీనిపై నోటీసులు జారీ చేసిన కేంద్రం ఆదేశాలు పాటించకపోతే చర్యలుంటాయని ట్విట్టర్ను హెచ్చరించింది. బీజేపీ నేతలు తిరగబడితే జైళ్లు చాలవన్నారు బీజేపీ నేతలు. ప్రగతి భవన్, కేసీఆర్ ఫామ్ హౌస్లను కూడా జైళ్లుగా మార్చాలన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, దేశం కోసం, ధర్మం కోసం పోరాడటం బీజేపీకి కొత్త కాదన్నారు. వీకర్ సెక్షన్ ఉద్యోగులపై, రాముడిపై చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీరు మార్చుకోకపోతే పోరు తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో అరెస్టైన వరంగల్ బీజేపీ నేతలు జైలు నుంచి విడుదలయ్యారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, శ్రీధర్తో సహా 44 మంది బీజేపీ నేతలకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. జైలు దగ్గర నేతలకు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్ రావు, సురేష్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి విడుదలైన నేతలకు స్వాగతం పలికారు. మరోవైపు నగరంలో భారీ భద్రతా బలగాలను మోహరించారు పోలీసులు. అంతకుముందు శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ హనుమకొండ పోలీస్ స్టేషన్ సిబ్బందికి గులాబీ పూలిచ్చి నిరసన తెలిపారు నేతలు. ఒకవైపు చల్లా ధర్మారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మత విద్వేషానికి దారితీస్తా ఉంది. మళ్ళీ వారిపైన ఎందుకు కేసు పెట్టలేదు? ఇటువంటి పోరాటాలు కొత్త కాదు. మీరు ఎంత అణిచివేస్తే ఆ అణిచివేతకి వ్యతిరేకంగా మీ పోరాటేటువంటి ప్రజాస్వామ్యం మేము పోరాడతాము. హిందువుల ఒక మనోభావాన్ని దెబ్బతీసేటటువంటి ఎవరైనా సరే మేము ఊరుకునేది లేదు. పోలీస్ అధికారులతోని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపడం జరిగింది. మీరందరూ చూసిండ్రు మేము చేసిన పని ఏంటి. మేము నిరసన తెలియజేస్తే మా మీద ఈ విధంగా కేసులా? ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. దీనికి తప్పకుండా తగిన మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. వరంగల్ కార్యకర్తలకు బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా 6 మహిళలను అక్రమంగా జైలుకు పంపారని మండిపడ్డారు. తెలంగాణలో నియంతృత్వం కొనసాగుతున్నా న్యాయం చేయడానికి కోర్టులున్నాయన్నారు నేతలు. అక్రమ అరెస్టులకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు బెదిరే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలపై పోరు కంటిన్యూ చేస్తామన్నారు. బీజేపీ కార్యకర్తలకు ఉద్యమాలు, అరెస్టులు కొత్తేమీ కాదన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి. తాము గెలిస్తే జైళ్లు కూడా చాలవన్నారు. టీఆర్ఎస్ సర్కార్ తీరు మార్చుకోకుంటే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయన్నారు. వరంగల్ వెళ్లి ప్రత్యక్షంగా నిరసన పోరాటాల్లో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు విజయశాంతి. కేంద్ర బడ్జెట్ మధ్యతరగతి జీవన విధానం పెంచే విధంగా ఉందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కరోనా కాలంలో దేశం అన్ని అవాంతరాలను ఎదుర్కొని నిలబడిందన్నారు. ఆర్థికంగా నిలబడేలా వ్యవసాయంలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. దేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు
ఈ దేశాన్ని యొక్క ఆర్థిక పరిస్థితిని ఇంకా బలోపేతం చేస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వీకర్ సెక్షన్ ఉద్యోగులపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. కమిషన్ల కోసమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం నిర్మించారని ఆరోపించారు. ప్రజాధనాన్ని మెగా కృష్ణారెడ్డికి దోచిపెడుతున్నారని విమర్శించారు. మంచిర్యాల జిల్లా టూర్లో భాగంగా రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణలో పాల్గొన్నారు వివేక్. ఏదైనా పార్టీ చేయగలుగుతుందంటే అది బీజేపీ పార్టీ అని చెప్పి వాళ్ళు ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ కావడం. ఈ రామ మందిరం కట్టడంలో మాకు కూడా సంతోషం ఉంటుందని చెప్పి చాలా మంది ముందుకు వస్తున్నారు. రెడ్డి, ఈ టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. ఖమ్మంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రేమేందర్ రెడ్డి. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందన్నారు బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఓటర్ మహాశయులు ఈ యొక్క అడ్వకేటుతో పాటు సమాజంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వివిధ వర్గాలు, వివిధ రంగాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ యొక్క మద్దతు ఓవర్వెల్మింగ్గా ఉంది. అందరూ మా దగ్గరనే ఉన్నారని ధీమా తెలుపుతున్నారు. కానీ వాళ్ళ ప్రజలే ప్రతిపక్షాలై భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకొస్తున్నాయి, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నాయి. కాబట్టి మేము ఇవాళ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. అందుకే మాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆందోళన చేశారు బీఎంఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ చేయాలని కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేశారు. డీఎంఎఫ్ నిధుల దుర్వినియోగంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు నేతలు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒకటేనన్నారు కాంగ్రెస్ నేతలు. రెండు పార్టీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేస్తున్నాయన్నారు. కేసీఆర్ మోడీ దగ్గర మోకరిల్లారని విమర్శించారు. అందుకే కేసీఆర్పై కేసులు బయటకి రావడం లేదని ఆరోపించారు. సీఎం తీరుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు హస్తం నేతలు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని కేంద్రం అణిచివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రీఫార్మ్స్ పేరుతో కేంద్రం కార్పొరేట్లకు లాభం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. ఎంఎస్పీ ఇవ్వడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు. రైతు ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్న ప్రకటన, గ్రామాన జరిగే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ని ఎత్తివేస్తామని చెప్పి ప్రకటించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వ చర్య వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సీరియస్ ఉద్యమం చేయబోతున్నాం, ఎడ్యుకేషన్ చేయబోతుందని చెప్పి మనం చెప్తున్నాం. బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒకటేనన్నారు కాంగ్రెస్ ఎంపీలు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేస్తున్నాయన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ మోడీ ముందు మోకరిల్లారన్నారు రేవంత్ రెడ్డి. రైతు వ్యతిరేక బిల్లుల మీద 18 రాజకీయ పార్టీలు నిరసన తెలుపుతున్న కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో నరేంద్ర మోడీ గారితో సంపూర్ణంగా కలిసి పనిచేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించడానికి టీఆర్ఎస్ స్పష్టంగా నిర్దిష్టమైన అవగాహనకు వచ్చింది. ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో 1,90,000 ఉద్యోగ ఖాళీలున్నాయని బిశ్వాల్ కమిటీ చెప్పిందని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ఉద్యోగుల భర్తీ మర్చిపోయారని ఫైర్ అయ్యారు. ఎప్పుడైతే నూతన జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందో నూతన పోస్టులు క్రియేట్ చేయబడతాయి. నూతన ఉద్యోగాలు క్రియేట్ చేయబడలేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగస్తులపై పని భారం పెరుగుతుంది. అక్కడ బిశ్వాల్ కమిటీ 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పని ఆయన కమిటీ నివేదిక పేర్కొంటే నేను 50 ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటాడా. రాముడు అందరివాడని బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ మాత్రమే ఛాంపియన్లుగా చెప్పుకోవడం బాధాకరమన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై మంత్రి ఈటెల రాజేందర్ బయట సభల్లో మాట్లాడినట్లే కేబినెట్ మీటింగ్ లో కూడా గలమెత్తాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్ట కట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా రామాలయం కడితే అయిపోతుంది. మేము మాత్రమే ఛాంపియన్లమని వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ తీరు ఆక్షేపణీయం. రాముణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాన్ని రాజకీయ పార్టీగా వ్యతిరేకిస్తారు. రైతులంతా వర్ణమో రామచంద్రాన్ని మొత్తుకుంటే ఏం చేసినావు? అధికార పక్షం నుండి నిన్న రాజేందర్ గారు కూడా నేను మంత్రికి చెప్తా ఉన్నాను, క్యాబినెట్ లో మాట్లాడాలని, నువ్వు రైతుల పక్షాన్ని నిలుచుంటావు, సంతోషం, కానీ మాటలకే పరిమితం కాకమంటా ఉన్నాం. నాగార్జున సాగర్ బైపోల్ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని, తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టినటువంటి, అప్రజాస్వామ్యంగా పరిపాలన సాగిస్తున్నటువంటి టీఆర్ఎస్ పరిపాలనకు అంతమొందించేటువంటి రోజు దగ్గర అవుతున్నది. అందుకనే తిరిగి అభివృద్ధిని సాధించి కాంగ్రెస్ పార్టీ యొక్క
నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో బీసీ రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. రాజ్యాంగ పదవిలో ఉన్న బీసీలు రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఇవాళ అనేక కేంద్ర రంగ విద్యా సంస్థల్లో కానివ్వండి, యూనివర్సిటీల్లో కానివ్వండి, బీసీల నోళ్ళలో మన్ను కొడుతూ 27% రిజర్వేషన్ ఏదైతే అమలు కావాలనో అది అమలు కాకుండా ఇవాళ బీసీల నోళ్ళలో మన్ను కొడుతున్నట్టు ఒక దుర్మార్గమైన పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ తరపు నుండి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ములుగు నియోజకవర్గం మంగపేట మండలం ముల్లతోగు గ్రామంలో కొత్త స్కూల్ను ప్రారంభించారు ఎమ్మెల్యే సీతక్క. ఈ కార్యక్రమం పండుగలా జరిగింది. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే సీతక్క. మరో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు హైదరాబాద్ డాక్టర్లు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండెను సేకరించి మరో వ్యక్తికి ట్రాన్స్ప్లాంట్ చేశారు. మరోవైపు నిన్న హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన డాక్టర్లతో పాటు అందుకు సహకరించిన మెట్రో రైల్ అధికారులను గవర్నర్ అభినందించారు. హైదరాబాద్ లో మరో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి అవయవాలు తీసి మరో 5గురికి ట్రాన్స్ప్లాంట్ చేశారు. గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ కు హార్ట్ ను తరలించారు. గ్రీన్ ఛానల్ ద్వారా కేర్ హాస్పిటల్ కు గుండెను తీసుకెళ్లారు. కిమ్స్ హాస్పిటల్ కు లంగ్స్, జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కు ఒక కిడ్నీ, మరో కిడ్నీని పంజాగుట్ట నిమ్స్ కు తరలించారు. కాంటినెంటల్ హాస్పిటల్లోనే మరో వ్యక్తికి లివర్ మార్పిడి చేశారు డాక్టర్లు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన గొర్రెల కాపరి బాలయ్య ఓ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరాడు. బాలయ్యను పరీక్షించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. దీంతో అవయవ దానం చేసేందుకు ముందుకొచ్చారు ఆయన కుటుంబ సభ్యులు. మంగళవారం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన అపోలో హాస్పిటల్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే టీంతో పాటు మెట్రో రైల్ అధికారులు గవర్నర్ను కలిశారు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన డాక్టర్లతో పాటు అందుకు సహకరించిన మెట్రో అధికారులను గవర్నర్ తమిళిసై అభినందించారు. మెట్రోలో గుండెను తరలించాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని మెట్రో అధికారులతో మాట్లాడామని చెప్పారు డాక్టర్లు. ఇక్కడ పేషెంట్ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. ఈ పేషెంట్ ఈయనకి ఏంటంటే మనం హార్ట్ తీసుకున్న తర్వాత వీళ్ళని తొందరలో పెట్టాలి. లెస్ దాన్ 4 hours కానీ 2-3 గంటల్లో చేయగలిగితే సర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సడన్ గా మన మెట్రో ఉంది కదా, మెట్రో ఇస్ డూయింగ్ సో వెల్ ఇన్ హైదరాబాద్. ప్లేస్ టు ప్లేస్ ట్రాఫిక్ తో ప్రాబ్లం లేదు. అక్కడి నుంచి ఇక్కడ పోలీసు ఉండాల్సిన పని లేదు. మనం కరెక్ట్ టైంకి చేరుతాము. ఒక్కసారి లెట్స్ ట్రై అనే థాట్ వచ్చింది. సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి జరిగింది. వెంటనే ఏమన్నా అవకాశం ఉందా, కెన్ వీ ట్రై అనగానే ఆయన ఓకే లెట్స్ ట్రై, వాట్ ఈస్ దేర్, విల్ ట్రై అండి, చూద్దాం, దట్ ఈస్ అ గుడ్ ఐడియా, దే ఆర్ రెడీ అండి అని అనగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. హౌ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ ఎ సోషల్ కాజ్. బ్రెయిన్ డెడ్ అయి అవయవ దానం చేసి 5గురి జీవితాలను కాపాడిన నర్సిరెడ్డి కుటుంబ సభ్యులను అభినందించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నర్సిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని, తక్షణ సాయంగా ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. పేద రైతు, 2 చిన్నపిల్లల నుండి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య ముందుకొచ్చి మరొకరి జీవితాన్ని కాపాడడానికి గుండె దానం చేయడం నిజంగా అభినందనీయం. వారి ధైర్యాన్ని నిజంగా కూడా మెచ్చుకుంటూ సందర్భంగా నర్సిరెడ్డి కుటుంబానికి, వారి భార్యకు, వాళ్ళ పిల్లలకు అండగా ఉంటారని హామీ ఇస్తూ తక్షణ సాయంగా ఇప్పుడే ₹1,00,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. మెట్రో రైల్లో గుండె తరలింపుపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కు సహకరించిన మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు ఎల్ఎన్టీ ఎండీ కేవీబీ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఒక వ్యక్తి ప్రాణం కాపాడేందుకు గుండెను 21 కిలోమీటర్ల దూరం ప్రత్యేక రైలును నడపడం హర్షించదగ్గ విషయమన్నారు. అవయవ దానం చేసిన నర్సిరెడ్డి కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పారు. బెంగళూరులో ఏరో ఇండియా షో కళ్లు జిగేల్మనిపిస్తోంది. 3 రోజుల ఎగ్జిబిషన్ ఇవాళ ఉదయం మొదలైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీం, సారంగ్ హెలికాప్టర్ టీం తన శక్తిని ప్రదర్శించాయి. త్రిశూల్ ఫార్మేషన్లోని సుఖోయ్ SU-30 MKI ఫైటర్స్ ఎయిర్ షోలో పాల్గొన్నాయి. ఆత్మనిర్భర్ ఫార్మేషన్లో భాగంగా పలు విమానాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. Ladies and gentlemen, coming in from your next is our very own, the light combat aircraft, 2 aircraft. Squadron leader DD Yadav and squadron leader information. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. కీప్ వాచింగ్ V6 న్యూస్.